మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ఇంటి వంటలో మన సీనియర్ షెఫ్ ఎంవి నాయుడు గారు 2 వెరైటీ వంటకాలు చూపిస్తామంటున్నారండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన చూపించే ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం రండి. హలో నాయుడు గారు. హాయ్. ఏం రెసిపీస్ చూపిస్తున్నారు ఈరోజు మాకు? ఉడిపి కాయ కూర్మ. సరేనండి, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఉల్లిపాయ, ఉప్పు, వెజిటేబుల్స్, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, జీడిపప్పు, జింజర్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కారం, టమాటో, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, నెయ్యి. ఓకే అండి నాయుడు గారు, దీనికి మీరు ముందుగా ఈ కాయగూర ముక్కలన్నీ ఉడికించి పెట్టినట్టున్నారు కదా? క్యారెట్, బంగాళదుంపలు, బీన్స్, కాలీఫ్లవర్ ఉడికించుకొని పెట్టుకున్నాం ముందుగా. ఓకే, అలాగే మీరు పేస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. జీడిపప్పు, కొబ్బరి ఈ రెండు కూడా ముందుగా పేస్ట్ చేసుకోవాలి. ఈ 2 ఐటమ్స్ ముందుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, కొబ్బరికి వెనక బ్లాక్ ఉండేదంతా తీసేస్తున్నాను. కొబ్బరి కోరేటప్పుడు అది అలాగా తీసేసారు. ఓకే, సో జీడిపప్పులు వేయించారా, నానబెట్టారా? నానబెట్టి అండ్ పచ్చి కొబ్బరి 2 కలిపి పేస్ట్ చేసి. ఓకే, సో ఈ కాయగూరల కూర్మాకి ముందుగా ఈ పేస్ట్ ముఖ్యం అనమాట మనకి, అంతేనండి? సో పచ్చి కొబ్బరి, జీడిపప్పుని కాసేపు అలా నానబెట్టేసి కొబ్బరితో పాటు పేస్ట్ చేసేసారండి. అది సిద్ధంగా ఉంది మనకి. కాయగూర ముక్కలు కూడా ఉడికించేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏనా? ఇంకా ముందుగా ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి యాజ్ యూజువల్గా ఆయిల్ కదండి. ఓకే, సో ఈ కాయగూరలు మన ఇష్టం కదా. ఇక్కడ మీరు ఒక 4 రకాలు తీసుకున్నారు. ఈ కాయగూరలు కుర్మాకి ఈ కాయగూరలు బాగుంది. ఆనియన్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, చిటికెడు. మీకు కూడా వంటలు చేసి మీరు త్వరగా చేయాలి, నేను త్వరగా టేస్ట్ చేయాలని కొంచెం సాల్ట్ వేసాను. అండ్ చూసి అలవాటు అయిపోయింది. అలా వేస్తే ఏమవుతుందంటే కొంచెం ప్రోడక్ట్ ఏదైనా సరే కొంచెం మెత్తపడుతుంది. ఈ ఫ్రై సరిపోతుంది. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుందండి. సరిపోతుంది. తర్వాత ఏం వేస్తున్నాం? తర్వాత టమాటో. టమాటో ముక్కలు చాలా చిన్నగా కట్ చేశాను, అంటే గ్రేవీకి రావడానికి కోసమా అండి? గ్రేవీగా వస్తుంది. యాక్చువల్గా కొబ్బరి అండ్ కోకోనట్ పేస్ట్ ఉంది, కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా. అవునండి, దాంట్లో గ్రేవీ వస్తుంది. ఓకే, మసాలా. సో మనం అన్ని వెజిటబుల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులో కట్ చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసుకోండి. ఓకే, చూడండి మీరు కొద్దిగా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి, ఆనియన్ అండ్ టమాటోస్. ఇది మనకి ఈ కూర్మా యాజ్ యూజువల్గా మన అన్నము, రోటీ, పరాటా, రోటీ అన్నిటికీ బాగుంది. ఓకే, ఇలా బగారా, బిర్యానీ అలాంటి వాటికి ఎలా ఉంటుందండి? వెజిటేబుల్ బిర్యానీ వాటికి కూడా బాగుంటుంది. ఏంటంటే కొంచెం కూర్మా ప్లెయిన్ రైస్ కన్నా బిర్యానీకి బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. బిర్యానీకి ఎప్పుడు కూడా కుర్మా బాగుంటుంది. రైస్కి, రోటీకి, పరాటాకి కుర్మా బాగుంటుంది. ఓకే ఓకే. బిర్యానీకి ఏంటంటే సలాన్, మిర్చికి సలాన్, బగారా, బైగన్, ఓకే, అవి బాగుంటాయి. టమాటా కుక్ అయిపోయింది. గ్రీన్ చిల్లీ, ఇది కూడా మన కారానికి తగ్గట్టే కదండి. చాలా ఫైన్ కారం కూడా వేస్తాం కాబట్టి గ్రీన్ చిల్లీ కొద్దిగా తక్కువ వేసుకుంటే ఫైన్ చాప్ చేసి కొద్దిగా తక్కువ. తర్వాత ధనియాల పొడి, తర్వాత కారం. ఓకే, అన్ని 1 by 1 మసాలా. ఎందుకంటే ఇది కుక్ అవుతుంది కాబట్టి 1 సైడ్ నుంచి. ఓకే ఓకే, మనకి ఇందులో కొబ్బరి, జీడిపప్పు ఉంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, కారం 2 వేస్తున్నాం. తర్వాత పసుపు, ఇంకొద్దిగా ఏంటి పసుపు. తర్వాత కొబ్బరి, జీడిపప్పు పేస్ట్. పేస్ట్ వేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందండి. క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఏం చేస్తామంటే కొంచెం వేగాల వేసి కుక్ చేస్తాం కాదు. ఓకే, అంటే కొంచెం మనకి ఆ కొబ్బరి పచ్చిదనం అంతా పోతుంది. అండ్ జనరల్గా చాలా వాటికి మనకు గ్రేవీ రావడం కోసం
కొంతమంది జీడిపప్పు, కొంతమంది గసగసాలు, కొబ్బరి యూస్ చేస్తుంటారు కదండి. జనరల్గా అంటే కొన్నింటికి కొబ్బరి, కొన్నింటికి గసాలు అని ఉంటుందా, లేకపోతే ఏ గ్రేవీకైనా మనం ఇలా యూస్ చేసుకోవచ్చా పేస్ట్? ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ఇంగ్రీడియంట్స్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది ఆ క్విజిన్. ఓకే. ఇప్పుడు కేరళ కానీ వెళ్తే అక్కడ గరం మసాలా కొంచెం ఎక్కువగా పండుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్లో గరం మసాలా, సో ప్రతి దాంట్లో గరం మసాలా ఉంటుంది వాళ్ళు. సో ఆ ఏరియా ప్రొడక్ట్ని బట్టి ఆ ప్రాంతంలో మనకు దొరికే వాటిని బట్టి ఆ గ్రేవీ మనం యూజ్ చేస్తుంటాం. అది అలాగే పేరు వచ్చింది ఆ గ్రేవీకి. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయింది. పుదీనా కొత్తిమీర ఉంది. ఓకే. ఈ పుదీనా కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఓకే. సో బాగా సన్నగా తరిగేసి, వాసన కూడా బాగుంటుంది. తర్వాత నెయ్యి. సో అది ఎంత క్వాంటిటీ వేస్తున్నాం అనేది మన ఇష్టం. అంటే కొంచెం వాసన వస్తే సరిపోతుందంటే కొంచెం, కొద్దిగా ఆ టేస్ట్ కూడా తెలియాలంటే కాస్త ఎక్కువ పడవచ్చు. వెజిటేబుల్ ఎంత బాగుందండి చూడ్డానికి. ఇది ఫ్రెష్గా భోజనం చేసే ముందు సర్వ్ చేసుకుంటే చాలా, యాక్చువల్గా ఇది మనకు టిఫిన్స్లో పూరికి కూడా సర్వ్ చేయొచ్చు అనుకుంటా కదండి. పూరితో కూడా బాగుంటుంది. బ్రెడ్స్, ఏ బ్రెడ్ అయినా బాగుంటుంది. సో గరం మసాలా కొంచెం పించ్, గరం మసాలా మంచి వాసన వస్తుంటుంది. ఓకే. ఫైనల్గా దించే ముందర సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. సర్వ్ చేయొచ్చా? ఇంకా రెడీ అయిపోయింది. సరే బౌల్ తీసుకొని తర్వాత దీనికి గార్నిష్ పుదీనా కొత్తిమీర. ఓకే. ఎందుకంటే ఇది ఎక్కువగా ఫ్లేవర్ పుదీనా కొత్తిమీర ఉంటే బాగుంటుంది. ఓకే. మనం ఏదైతే ఐటెం చేస్తామో ఆ ఐటెంతోనే మనం, సో అందులో చేసిన ఇంగ్రీడియంట్తోనే గార్నిష్ అయితే తినడానికి బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఉడిపి కాయ కూర రెడీ అయిపోయింది. ఓకే. కర్ణాటక ప్రాంతపు వంటకం ఉడిపి కాయ కుర్మా మీరు తయారు చేయడం చూసారు కదా. ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మరొకసారి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉడిపి కాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నూనె, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు. ఉడిపి కాయ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అది వేగుతుండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఆ తర్వాత టమాటో ముక్కలు, అందులో కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, పసుపు కూడా కొంచెం వేసి, ఆ తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్లు పోసి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించి, అందులో పుదీనా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి, ఆ తర్వాత ఉడికించిన కాయకూరలు, గరం మసాలా పొడి వేసి కాసేపు ఉడకనిచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కర్ణాటక వంటకం ఉడిపి కాయ కుర్మా తయార్. ఉడిపి కాయ కుర్మా ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. తప్పకుండా అండి. సూపర్ ఉందండి. అలా తినేసేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరికీ సమ్మర్లో అంటే ఈ వేసవి కాలంలో ఉపయోగపడే ఓ చిన్న చిట్కా చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే ఈ వేసవి కాలంలో చలవ చేయడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా మజ్జిగ ఎక్కువగా తీసుకుంటారు. అయితే మజ్జిగను డైరెక్ట్గా అలా తీసుకోవడం కన్నా కూడా పెరుగుని బాగా చిలికి, ఎక్కువ నీళ్లు పోసి చిలికి ఒక అరగంట పాటు దాన్ని అలా పక్కన పెట్టి, ఆ తర్వాత పైన తేరుకున్న ఆ తేటని మాత్రం ఒక చిన్న మట్టి పాత్రలో అంటే కుండలో తీసుకొని ఒక అరగంట మళ్ళీ దాన్ని అలా ఉంచి, ఆ తర్వాత దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, అవసరమైతే ఉప్పు కానీ నిమ్మరసం కానీ పిండుకొని తాగి చూడండి. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పాటిస్తారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏం చూపెడుతున్నారు మాకు? ఇది కూడా కర్ణాటక డిష్. ఓకే. కాలీఫ్లవర్ కెంపు. కెంపులు అంటే ఆడవాళ్ళందరికీ తెలిసిన కెంపులు, పచ్చలు, రత్నాలు ఇవే అండి. మరి మీరు చూపించే కెంపు అంటే యాక్చువల్గా రెడ్ పేస్ట్తో చేసేది, రెడ్ కలర్గా ఉండేది. సో కెంపు కలర్ ఉంటుంది కాబట్టి కెంపు అంటాం. కాలీఫ్లవర్ కెంపు అంటండి. మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు, గార్లిక్, కార్న్ఫ్లవర్, సాల్ట్, పెరుగు, కరివేపాకు, కారం, శనగపిండి, జింజర్ గార్లిక్ పేస్ట్,
పచ్చిమిరపకాయలు, మైదా, బియ్యం పిండి, ఆయిల్. ఓకే, జనరల్గా మనం ఈ కూరకనే కాదు ఏ కూరకైనా క్యాలీఫ్లవర్ చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం దాన్ని వేడి నీళ్ళలో అలా 1 నిమిషం బాయిల్ చేసి చేసుకుంటాం కదండి. ఇది యాక్చువల్గా అలా బాయిల్ చేసుకుంటే ఆ వాసన అనేది ఉండదు. క్యాబేజీ వాసన, కాలీఫ్లవర్ వాసన ఏంటంటే కొద్దిగా ఇష్టపడరు చాలా మంది. అందుచేతం బాయిల్ చేసి సో దీంట్లో కొంచెం పోతుంది. ఓకే, ఉప్పు కానీ ఏమైనా వేసారా బాయిల్ చేసేటప్పుడు? ఉప్పు వేయాలి. ప్రతి వెజిటబుల్ కూడా ఉప్పు వేసుకుంటే సీజనింగ్ అవుతుంది అనమాట ఏదైనా సరే. ఓకే, సో కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి 1 నిమిషం పాటు అలా బాయిల్ చేసి తీసినవి కదండి. ఓకే, ఇది రెడీగా ఉంది. ఇంకా ప్రాసెస్ చూపిస్తారా మాకు? మొదట ఏం చేస్తున్నారు ఇప్పుడు? ముందు ఆయిల్ వేడి అయిన తర్వాత డీప్ ఫ్రై చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్లో ఈ మసాలాన్ని వేసి ఫ్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ని ఫ్రై చేస్తున్నారు. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి. తర్వాత కార్న్ఫ్లవర్ సరిపోతుంది. ఉప్పు వేయండి. అంత కొంచెం చాలా అండి? ఓకే, ఎందుకంటే దీంట్లో ఇంకా బియ్యం పిండి, మైదా పిండి కూడా. ఓహో, ఓకే. యాక్చువల్గా మీరు ఉప్పు ఎక్కువ తింటారా తక్కువ తింటారా? నేను ఉప్పు చాలా తక్కువ తింటాను. ఓకే, అసలు తింటారా? యాక్చువల్గా ఉప్పు అనేది రుచికి తల్లి లాంటిది అనమాట. ఓకే, సో ఉప్పు తక్కువ తినడం మంచిది. తక్కువ తినడం మంచిది. రుచి కావాలంటే ఎక్కువ అప్పుడప్పుడు సరిపడేంత కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ అయినా సరే తినలేం. అవునండి. కారం ఇంకొంచెం స్పైసీగా ఇష్టపడతాను, కొద్దిగా వేస్తాను. నేను కూడా స్పైసీ తింటాను. ఓకే, చాలా కొద్దిగా కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేద్దామా? ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వండి ఇంకా మనం శనగపిండి వేయలేదు కదా? శనగపిండి వేయాలి ఇప్పుడు, జస్ట్ బైండింగ్ కోసమే. ఓకే, రుచి కోసం. ఓకే, ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉండడానికి కోసం కార్న్ఫ్లోర్. మైదా వేసాము, శనగపిండి వేసాము, కార్న్ఫ్లోర్ వేసాము, బియ్యం పిండి. ఇప్పుడు బియ్యం పిండి. ఓకే, కారం వేయడం వల్ల మంచి కలర్ కూడా వచ్చిందండి దానికి. అందుకే కెంపు అన్నారా మీరు? కలర్ ఈ కలర్ కారం చాలా ఎర్రగా ఉంటాయి, అటువంటి కారం వేస్తే ఇంకా కలర్ మంచి కలర్. సో ఇది ఏంటండి, కర్రీయా మనకి స్నాకా? స్నాక్ అండి. స్నాక్ అంటే మనకి సాంబార్ అన్నంలోకి నంచుకోవడానికి, అన్నంలో పక్కన సైడ్ డిష్ కూడా పెట్టుకోవచ్చా అండి ఫ్రై లాగా? ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. ఓకే, ఏంటంటే దీనికి సపరేట్గా చట్నీ కానీ సాస్ కానీ ఇంకేం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకేదైనా వెజిటేబుల్ కూడా చేస్తారండి ఇలా? బంగాళదుంప చేసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా చేయొచ్చు. ఫిష్, చికెన్, సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్ని. సేమ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. ఓకే, అండ్ కొద్దిగా పెరుగు అవన్నీ ఉన్నాయి, అవి తర్వాత ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్. ఓకే, ఏంటంటే ఇది కాలీఫ్లవర్ బాయిల్ చేసి పెట్టుకుని ఉంటే మనకి వెంటనే చేసుకోవచ్చు. దేనికోసం కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. అండ్ ఈ ఫ్రై అవ్వడంలోనే మనకి చాలా ప్రొసీజర్ అంతా జరిగిపోతుంది కదండి. మన పకోడీలాగా వేసేసుకుంటున్నాం. అండ్ ముక్కలకి కూడా చూసారండి, ఎక్కువ వాటర్ లేకుండా అది డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. లిక్విడ్ ఎక్కువ ఉంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, క్రిస్పీ అవుతుంది. అండ్ ఆయిల్లో వేసినప్పుడు వాటర్ ఉంటే కొంచెం మన మీద పడే అవకాశం ఉంటుంది. డ్రైగా తీసుకోండి. ఈ కరివేపాకు కూడా ఎందుకంటే ఆయిల్లో ఫ్రై దీంతో పాటు వేస్తామంటే ఆ వాసన ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం ఓకే, సో అట్లా నాకు కాసేపు ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుండగా ఈ స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ అండి, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, ఇది ఎక్కువ అవుతుంది, కొంచెం కరివేపాకు పెరుగు కొంచెం ఫ్రై అవ్వడానికి మాత్రం. ఓకే, సో జస్ట్ అది సాతే చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే నాయుడు గారు, ఇది ఎలా మనకి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించారు? ఎందుకంటే బాయిల్ చేసింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. స్లో ఫ్రైలో కోతుంది కాబట్టి కార్న్ఫ్లవర్ వేసాం, దానికోసం క్రిస్పీ రావడానికి బియ్యం పిండి వేసాం. అవునండి, క్రిస్పీ రావడం కోసమని ముందుగా దీనికి గార్లిక్ చాప్ చేస్తాను. ఫైన్ చాప్ చేశారండి, వెల్లుల్లిని బాగా సన్నగా తరిగేశారు.
ఓకే, నెక్స్ట్ అండి. కాసేపు కొంచెం రెడ్గా ఇది వేగాలి. ఉల్లిపాయ ఒకసారి టర్న్ చేస్తున్నాను. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసాం. సరిపోతుంది. తర్వాత పెరుగు, తర్వాత కరివేపాకు, ఈ మసాలా కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాం. ఓకే, సో ఆ పచ్చిమిర్చికి సరిపడా ఉన్నట్టుగా వేసాం. ఓకే, ఆల్మోస్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయండి. కాలీఫ్లవర్ కూడా క్రిస్ప్ అయిపోయింది. అవునండి. పెరుగు కూడా ఏమైందంటే బ్రోకెన్ అయిపోయి వాటర్ అంతా డ్రై ఇది అయిపోయింది అనమాట. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేశాను. కాలీఫ్లవర్ అది తీసి దీంట్లో వేసేయచ్చా? ఇంకా కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ పట్టదు కదండి. కార్న్ఫ్లోర్ ద్వారా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. జనరల్గా మనకు అట్లా పెరుగు కొంచెం అలా విరిగినట్టుగా ఉండాలండి. దీనికి ఏమవుతుందంటే పెరుగులోని వాటర్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఆ పెరుగు మాత్రమే మిగులుతుంది. ఓకే, సో కొంచెం ఆ పుల్లదనం కూడా దీనికి. ఇది కూడా ఆఫ్ చేస్తాను. రెడీ అయిపోయిందండి. సో రెడీ టు సర్వ్ అనమాట. కాలీఫ్లవర్ కెంపు. నిజంగా కెంపు కలర్ వచ్చింది చూసారా అండి మనకి, అంటే ఆ రెడ్ కలర్ వచ్చింది. చిల్లీ పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వాడుకుంటాం. ఎర్రగా ఉన్న కారం వాడాలి, కలర్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఫుడ్ కలర్స్ అలా తగ్గించారు. అవునండి, ఫుడ్ కలర్స్ కావాలంటే కొద్దిగా మనమైతే ఎంకరేజ్ చేయము. మనం న్యాచురల్గా వాడుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ కలర్ ఉన్నవి తీసుకుంటే ఇట్లా కారము అట్లాంటివి కదండి. కరివేపాకు కూడా ఎంత అందంగా కనిపిస్తుందండి. రెడ్గా వైట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కాలీఫ్లవర్ కెంపు రెడీ. ఇప్పుడు దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ జీడిపప్పు కూడా తినేటప్పుడు పంటికి తగులుతుంటే క్రిస్పీగా బాగుంటాయి. సో రెడీ కాలీఫ్లవర్ కెంపు. వావ్, మరి ఈ కాలీఫ్లవర్ కెంపుని మీరు ప్రిపేర్ చేయండి. ఇది సాంబార్ అన్నంలో కానీ లేదా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి మీ అందరి కోసం. కాలీఫ్లవర్ కెంపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, మైదా, శనగపిండి, పెరుగు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, వెల్లుల్లి, కరివేపాకు, నూనె, ఉప్పు, కొత్తిమీర. కాలీఫ్లవర్ కెంపు తయారు చేసుకోవడానికి ముందుగా కాలీఫ్లవర్ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి అది వేడెక్కేలోపు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లవర్, మైదాపిండి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ ఆ తర్వాత బైండింగ్ కోసం శనగపిండి, బియ్యపిండి కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు ఆకులు వేసి ఆ వేడెక్కిన నూనెలో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈలోపుగా మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కగానే వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, పెరుగు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి అవి ఫ్రై అయిన తర్వాత వేగిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దానిపైన వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ కెంపు రెడీ. సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ కెంపు. ఓకే, తప్పకుండా అండి. చాలా 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 బాగుంది నాయుడు గారు. అండ్ పెరుగు వేశారు కదా, ఆ పుల్లదనం, కొంచెం ఆ ఉప్పు కారం మసాలాలు అవన్నీ పట్టించారు, కొంచెం వెల్లుల్లి వేయించారు, అదంతా కలిపితే చాలా బాగుందండి. ఇంత
కొత్త వెరైటీస్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అండ్ తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉందండి. రోజు వాడుకునే ఇంగ్రీడియంట్సే చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలో కర్ణాటక ప్రాంతపు వెరైటీ వంటకాలు. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత మంచిర్యాలలో ఉంటున్న డి రమ్యశ్రీ. రమ్యశ్రీ గారు, మీరు రాసి పంపించిన బ్లూ చెర్రీ చీజ్ కేక్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మళ్ళీ మరో 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాం. మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంటతో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.